ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు మండల అధ్యక్షులు మొగపర్తి సోంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం రోగులకు పండ్లు, రొట్టెలు పంచారు. ఈ సందర్భంగా సోంబాబు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే మహా వ్యక్తి చంద్రబాబు నాయుడని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. జిల్లా అధికార ప్రతినిధి జారం చాందిని మాట్లాడుతూ దూరదృష్టి గల నాయకుడు, అభివృద్ధి ప్రదాత, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మహా వ్యక్తి చంద్రబాబు నాయుడని జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నెల్లి బాబు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి గద్దె అబ్బులు, టౌన్ పార్టీ అధ్యక్షులు కుందుల శ్రీను, జిల్లా కార్యదర్శి కుమరం మల్లేశ్వరరావు, రాష్ట్ర జీసీసీ డైరెక్టర్ మరకం కనపరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ, పసుమర్తి భీమేశ్వరరావు, ఎస్ఎస్ఎల్ నాయకులు బొబ్బర ఎలీషా, క్యారం వెంకటేశ్వరరావు, మాటూరి ముసలయ్య, ఎస్ఏ బాజీ, మోజేష్, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు 76వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్న సందర్భంగా ఎలాంటి జన్మదినములు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రం బాగుండాలంటే ఆయన నిండు నూరేళ్లు ఉండాలని అందరూ కార్యకర్తలు, నాయకులు వాళ్ళందరూ ఉద్దేశించిన మేరకు మేమందరం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి వాళ్ళ అధికార ప్రతినిధి చాందిని గారు కూడా మాట్లాడవలసింది కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది కేక్ కటింగ్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ పెట్టి అలాగే ఏపీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి కాముకుడు, అలాగే ప్రతి విషయంలోనూ అందరినీ ముందుకు నడిపించి విజనరీగా నిలబడిన మన నాయకుడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.